ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 27, 28 తారీఖు నుంచే స్టార్ట్ అన్నమాట. 27 తారీఖు రేపన్నమాట. ఎవరైతే రేపు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ గూడా ముందుగాల మన ఛానల్ తరపు నుంచెల్లి ఆల్ ది బెస్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్స్ రేపటి నుంచెల్లి ఏ విధంగా రాయాలి అనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఈ వీడియో చూసి వెళ్ళండి. ఏం చదివినా చదువుకున్నా గానీ మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయ్యే విధంగా నేనైతే చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. మనకు రేపటి నుంచెల్లి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి కదా! 27 తారీఖు నుంచెల్లి నవంబర్ 27 తారీఖు నుంచెల్లి జనవరి 16 వరకైతే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఎగ్జామ్స్ అనేది. రేపటి నుంచెల్లి చాలామందికి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేందంటే తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనమాట. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెటు. ఎవరికైతే అడ్మిట్ కార్డ్ అనేది తెలీదు కొందరికి. దాన్నే హాల్ టికెట్ అంటారు. అడ్మిట్ కార్డ్ గూడా అంటారు. దీన్ని తీసుకొని వెళ్ళాలి. ప్రింట్ ఔట్ తీసుకొని. నెక్స్ట్ ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటది కాబట్టి అది తీసుకొనైతే వెళ్ళండి. అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ఆధార్ కార్డ్‌లు అండ్ మీ అప్లికేషన్ అనేది సేమ్ అయితే ఉండాలి. సో, మీ పేరు గాని, మీ ఫాదర్ నేమ్ గాని, మీ డేట్ ఆఫ్ బర్త్ గాని. కాబట్టి ఇదొకసారి చూసుకోండి. అలాగే 2 ఫోటోలనేది కంపల్సరీగా మీరు క్యారీ అయితే చేయాలన్నమాట. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ మీరు వెళ్ళడానికి. అలాగే ఎగ్జామ్ సెంటర్‌కి ఒక గంట ముందు అంటే మీ టైంకి ఒక గంట ముందు వెళ్తే బెటర్ అన్నమాట. ఇది సంబంధించి ఏదైతే అప్డేటు. అండ్ ఇంకొకటేందంటే మనకు ఎగ్జామ్‌కు ఆహ్, మీరు సెంటర్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా టైంకి వెళ్ళేటట్టు చూసుకోండి ఒకసారి. అండ్ ఎగ్జామ్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం మీరు లోపడికి చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు లోపట థంబ్ ఇంప్రెషన్ చేసుకొని అవన్నీ చేస్తారు. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను ఏందనేది. అలాగే వాళ్ళకు పెన్ ఇస్తారు. అలాగే రఫ్ పేపర్ అనేది కూడా ఇస్తారన్నమాట. మీరు అదొకటైతే టెన్షన్ అయితే పడకండి. వాళ్ళన్నీ ఇస్తారు. ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే వాళ్ళు చెప్తారు. మీకు అర్థం కాకపోయినా గాని వాళ్ళైతే అడిగితే మీరైతే అంటే వాళ్ళైతే చెప్తారన్నమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిందంటే చదివిన వాళ్ళైనా, చదవకున్న వాళ్ళైనా ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి గాని, ఎగ్జాము ఎన్ని క్వెషన్స్ ఉంటాయి అండ్ ఎంత టైమ్ ఉంటుంది, నెగెటివ్ ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ అన్నమాట. అంటే కొందరు తెలిసిన వాళ్ళు కొందరు చాలామంది కూడా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటారు కదా! ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి. ఇక అర్థమెటిక్ సంబంధించి 25 క్వెషన్‌లొస్తాయి. 25 మార్కులకు ఒక క్వెషన్ ఒక మార్క్ అన్నమాట. అండ్ రీజనింగ్ నుంచెల్లి 30 క్వెషన్‌లొస్తాయి. 30 మార్కులు. అండ్ జీఎస్ నుంచెల్లి జనరల్ స్టడీస్ అంటారు. ఆహ్, 25 క్వెషన్‌లొస్తాయి. 25 మార్కులు. అండ్ జీఏ నుంచెల్లి 20 క్వెషన్‌లొస్తాయి. 20 మార్కులన్నమాట. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు, 100 మార్కులు. అండ్ 90 నిమిషాలైతే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు గంటన్నర అన్నమాట. గంటన్నరల 100 క్వెషన్‌లు సాల్వ్ అయితే చేయాలుంటుంది. అండ్ నెగెటివ్ మార్క్ గూడా ఉన్నది. 3 తప్పులైతే ఒక్క మార్క్ అనేది కట్ అవుతుందన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. నెగెటివ్ మార్కింగ్ గూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇదొకసారి చూసుకోండి. నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది. 1/3 అంటే 3 తప్పులు చేస్తే ఒక్క మార్క్ అనేది కట్ అయిపోతుందన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించి. ఇక మనకు టిప్స్ అండ్ ట్రిక్స్ చూసుకుంటే మాత్రం ఎవరైతే ఫస్ట్ చదివిన వాళ్ళు అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఏందంటేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఈ జీఎస్ అలాగే ఈ ఏదైతే జీఏ సంబంధించి ఈ క్వెషన్‌లనేది మీరు ఫస్ట్ అయితే సాల్వ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి సింపుల్‌గా ఒక మనకు 25 నిమిషాల నుంచెల్లి 30 నిమిషాలైతే మీరు తీసుకోండి దీనికి సంబంధించి. మాక్సిమం టు ఆహ్, 45 క్వెషన్‌లు కదా! 45 క్వెషన్‌లకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలైతే తీసుకోండి దీనికి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకండి. ఎందుకంటే మీకు ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌ల టైము చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇదొకసారి చూసుకొని మీరు ప్రిపేర్ అంటే ఏదైతే ఎగ్జామ్ అయితే రాయండి. ఈ 2 సబ్జెక్ట్‌లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాల్సి ఉంటుంది మీరు. సెషన్ వైస్ ఉంటుందక్కడ. మీరు ఒకసారి రేపు వెళ్తే తెలుస్తదనమాట. ఇక ఈ 2 సబ్జెక్ట్‌లు అయిపోయిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉన్నారో రీజనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఆ తర్వాత లాస్ట్‌కు అర్థమెటిక్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఇది నా సజెషన్ అన్నమాట. ఓకేనా? ఇది సంబంధించి ఫస్ట్ జనరల్ అవేర్‌నెస్ చేయండి. ఆ తర్వాత రీజనింగ్ చేయండి. ఆ తర్వాత అర్థమెటిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చాలామంది కూడా అర్థమెటిక్ చేస్తారు.
ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. రీజనింగ్ గూడా ఫస్ట్ చేస్తారు. రీజనింగ్ గూడా ఫస్ట్ చేయకండి. ఓన్లీ సింపుల్‌గా అయిపోయేటియి ఇవి చేయండి. ఈ తర్వాతనే ఇవి చేయండనమాట. ఇది చదివిన వాళ్ళకు. ఇక చదవని వాళ్ళకేందంటే, మీరు నాకేం రావు, డైరెక్ట్‌గానే ఫస్ట్ టైమ్ రాస్తున్నా ఎగ్జామ్. డైరెక్ట్ ఏదో పెట్టేస్తా అంటే మీరేం చేస్తారంటే 100కు 100 క్వెషన్‌లు పెట్టరండి ఒక ఆప్షను. లేదు అంటే ఇక్కడ నేను ఎక్కువగా చూసిందేందంటే మనకు ఆన్సర్‌లనేది బీసీలల్లా ఉంటుండయి. అంటే ఏ అనేది చాలామంది గూడా పెడతారు గాబట్టి, వాడు ఇచ్చేటోడు గూడా ఎగ్జామ్ పేపర్ అంటే పేపర్ తయారు చేసేటోడు గూడా బీసీలల్లా ఆన్సర్ అయితే ఉంటుంది. కొన్ని కొన్ని ఏందేందంటే డీలో గూడా ఉంటాయి ఆన్సర్‌లు. మీరు మాక్సిమం బి కానీ, సి గాని పెట్టడానికి ట్రై చేయండి ఆప్షన్‌లనేది. అంటే అన్ని పెట్టాలంటే అన్ని గూడా పెట్టకండి. కొన్ని మాత్రమే పెట్టండి. ఇది ఎవరు అంటే ఏం ప్రిపేర్ గాని వాళ్ళు మాత్రమే ఈ ఇది సంబంధించి ఏదైతే ట్రిక్స్ అనేది పాటించండి. అండ్ ఇంకొకటేందంటే చదివిన వాళ్ళైనా గాని, చదవని వాళ్ళకైనా మీరు ఒకటికి 2 సార్లు చూసి ఆహ్, ఆన్సర్ పెట్టండి. తెలవని వాడిని విడిచిపెట్టండి. లేదంటే ట్రై చేస్తే ట్రై చేయండి. మీరు ఎగ్జామ్‌లో ప్రతి ఒక్కరు గూడా తెలుసుకోవాల్సిందేందంటే క్వెషన్స్ అన్నమాట. క్వెషన్స్ అనేది కొన్ని డెడ్ ఈజీ క్వెషన్స్ ఉంటాయి. మీరు జీఎస్‌లో గాని, ఇల్లా గాని, రీజనింగ్‌లో గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ ఈజీ క్వెషన్స్ ఉంటాయి. మీరు వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సింపుల్‌గా మీరు క్వెషన్ చూసుడుతోనే ఈజీగా ఆన్సర్ పెట్టే ఆహ్, ద్వారా ఉంటాయన్నమాట క్వెషన్స్ అనేది. అర్థమెటిక్‌లో గూడా. అర్థమెటిక్‌లో ఇప్పుడు 25 క్వెషన్‌లలో దాదాపు 3 క్వెషన్‌ల దాకా చూసి ఆన్సర్ చేసే క్వెషన్‌లయితే ఉంటాయి. కాబట్టి ఈ క్వెషన్‌లనేది ఎతకండి. ఎందుకంటే ఈ 3 మార్కులు కంపల్సరీ వస్తాయి కాబట్టి మీరు ఈ పననేది ఫస్ట్ చేయండి. ఓకేనా? క్వెషన్ పేపర్ చూసిన తర్వాత ఏది ఆన్‌లైన్‌లో. ఓకేనా? అంటే మీరు అర్థమెటిక్ సెషన్‌కొచ్చిన తర్వాత మీరు ఆ పనైతే చేయాలి. ఈజీ అనిపిస్తది మీకు. మార్క్స్ గూడా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు స్కోర్ అయితే చేసుకోవచ్చు. 100కు మాక్సిమం ఈ విధంగా చేస్తే మాత్రం మీకు 85-90 మార్కులు ఈజీగా మీకు అయితే చేసుకోవచ్చన్నమాట. ప్రాపర్‌గా చేస్తే మాత్రం. ఓకేనా? ప్రిపేర్ అయ్యి ప్రాపర్‌గా చేస్తే మాత్రం. ఇక ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చేస్తే 100కి 100 పెట్టినా గాని 90 వచ్చినా గూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అడ్డిగుడ్డు దెబ్బ అంటారు గదా! ఆ విధంగా అన్నమాట. ఓకేనా? ఇది సంబంధించి ఏదైతే సంబంధించి ట్రిక్స్. అదే విధంగా ఎవరైతే మేల్ వాళ్ళున్నారో వాచెస్ గాని, చైన్స్ గాని, రింగ్స్ గాని ఎటువంటివి గూడా క్యారీ అయితే చేయకండి. ఎందుకంటే చాలా షిట్టు జరుగుతది. కాబట్టి మీరు అక్కడ పెట్టి మళ్ళా లాకర్స్ ఉంటాయి గానీ, అక్కడ పెడితే మళ్ళా పోతాయి. గోల్డ్ చైన్స్ గాని, రింగ్స్ గాని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకొని వెళ్తే వెళ్ళకండి. అండ్ ఇంకొకటి ఫీమేల్ వాళ్ళకు మెహందీ అవన్నీ గూడా పెట్టుకోకండి. థంబ్ ఇంప్రెషన్ అనేది రాదు గాబట్టి ఒకసారి చూసుకోండి ఒకసారి అది మీది. అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఎవరైతే రేపటి నుంచెల్లి ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ గూడా ఆల్ ది బెస్ట్. అండ్ చాలామంది గూడా అడ్మిట్ కార్డ్స్ రాలేదని అంటున్నారు. అడ్మిట్ కార్డ్స్ అనేది మీ ఎగ్జామ్ డేట్‌కి 4 రోజుల ముందు వస్తది. అండ్ సిటీ ఇంటిమేషన్ అనేది 10 రోజుల ముందు మీ మెయిల్‌కనేది మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు చెక్ చేసుకోనని 10 రోజుల ముందు ఆటోమేటిక్‌గా మీ మెయిల్ కానీ, మీ మెసేజ్ గాని ఆటోమేటిక్‌గా వస్తదన్నమాట మెసేజు. ఆ తర్వాత మీరు చెక్ చేసుకుంటే ఏదైతే మీ ఎగ్జామ్ డేట్‌కి 4 రోజుల ముందే అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా వస్తది. ఓకేనా? ఎగ్జామ్స్ అనేది పోస్ట్‌పోన్ అయితే కాలేదు. కొన్ని డివిజన్‌లలో అయింది. ఒక డివిజనో, 2 డివిజన్‌లలో అయింది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల. ఇక మిగతా అన్ని స్టేట్‌లలో రేపటి నుంచెల్లి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ జరుగుతున్నాయి. రేపు మార్నింగ్ 7 షిఫ్ట్‌కి ఆల్రెడీ స్టార్ట్ కాబోతది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే ఇంత బై రేడియో మన ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఫాలో కావాలో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. మీకు అడ్మిట్ కార్డ్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. థాంక్ యూ.